హలో గాయ్స్, జై నూడిల్స్తో మీ ముందుకు వచ్చేసాను. లెస్ట్ ఇదిగోండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. టొమాటోస్, మిర్చి, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా మనం వేసుకుంటాం అనమాట. అన్నీ హెల్దీయే కదండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ప్లేట్. మన ఫ్లాగ్ లాగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని దాన్ని కొంచెం వేడెక్కనిద్దాం. అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. చూడండి ఎంత బాగా వేస్తున్నారో మా వారు. ఇది వేడెక్కితే సరిపోతుందా? ఆయిల్ కూడా వేడెక్కాలి కదండి, అందుకనే చెక్ చేస్తున్నారు. ఇందులో కొంచెం ఆవాలు, పాపం దాన్ని ఒక్కదాన్ని వదిలేస్తే ఏం బాగుంటుంది, అందుకని మా వారు మళ్ళీ దీంట్లోకి జీలకర్ర కూడా వేస్తారు. చూడండి, చూసారా వేశారు. చూడండి ఆ రెండు ఎంత బాగా స్నానం చేస్తున్నాయో ఆ ఆయిల్లో. ఇవి బాగా వేగిన తర్వాత మన నెక్స్ట్ ఐటమ్స్ మనం వేసుకుందాం. అందాకే కొంతసేపు వీటితో మనం ఆడుకుందాం గరిటె పెట్టి. ఇంకా ఆపేద్దాంలేండి, వేగిపోయాయి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనం మిర్చి వేసుకుంటున్నాం అనమాట. మిర్చి కూడా బాగా వేగాయి అనుకోండి, మనం మ్యాగీతో పాటు మనం ఈజీగా తినేస్తాం. ఎందుకంటే ఇందులో మనం స్పెషల్గా కారాన్ని అయితే యాడ్ చేయమన్నమాట. చూసారా మిర్చిని ఎంత బాగా కట్ చేసుకున్నారో మా వారు. ఇది కొంచెం బాగా వేగనిద్దాం. ఇది కొంచెం పెద్ద మిర్చి కదండి, కొంచెం దలసరి ఉన్నాయి. సో నెక్స్ట్ క్యారెట్ యాడ్ చేసుకుందాం. క్యారెట్ కూడా బాగా వేగాలి. ఆ కలర్ చేంజ్ అయినంత వరకు మనం వేపుకుందాం. చూడండి ఆరెంజ్ గ్రీన్ ఎంత బాగా కనిపిస్తుందో కదా కలరు. ఇప్పుడు మనం చేసుకున్న మ్యాగీ ఏంటంటే ప్యూర్గా గోధుమ పిండితో చేసిన మ్యాగీ అండి, మైదాతో చేసింది అయితే కాదు. సో హెల్దీగా మన పిల్లలకి పెట్టుకోవచ్చు ఈజీగా అనమాట. సో ఇది క్యారెట్ ఇలా పెట్టినా కూడా వాళ్ళు తింటారు కదా అన్నీ కలిపి. ఇప్పుడు మనం టమాటాలు యాడ్ చేసుకుందాం. టమాటాలు కూడా బాగా వేగనివ్వాలి. టమాటా, క్యారెట్, మిర్చి ఇవన్నీ కూడా పిల్లలకి ఎంతో బాగా నచ్చుతుంది అనమాట. మ్యాగీతో పాటు తినేస్తారు. సో హెల్దీకి హెల్దీ, వాళ్ళ కోరుకున్న ఐటెం కూడా తిన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో మనం కూడా సేఫ్. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలా కూడా వేసుకోండి, లేదంటే అలానే వేసుకోండి. పిల్లలు తింటారు అలా తినేయాలి అని అనుకుంటే చిన్న చిన్న పీసెస్ వేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా బాగా వేగాలి. మనం ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం చెప్పిందే, టమాటాలు వేగాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా వేగిపోతాయి అన్నమాట. సో అలా అనమాట. ఇది చూడండి కొంచెం బాగా వేగాయి అనుకోండి, ఆ పీల్ చూడండి వేగిపోయినట్టు కనిపిస్తున్నాయి కదా మనకి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మేము 3 ప్యాకెట్స్ చేసుకుంటున్నాం కాబట్టి దాన్ని తగ్గ వాటర్ అనేది మేము యాడ్ చేసుకుంటున్నాం. గోధుమ పిండి కాబట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లోనే మనం పెట్టుకొని వంట చేసుకుంటాం, ఇది అందరికీ తెలిసిందే. సో వాటర్ వేసుకొని మనం ఒక పొంగు అనేది రానిద్దాం బాగా కుక్ అవ్వడానికి. అంటే మీకు క్విక్గా అయిపోవాలనుకుంటే మనం మ్యాగీని విడిగా బాయిల్ చేసుకొని ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ యాడ్ చేయకుండా లైట్గా వాటర్ వేసుకొని అది మిక్స్ చేసుకున్నా సరే మనకి రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే ఏంటంటే త్వరగా బాయిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం ఇలా కొంతసేపు వదిలేద్దాం. మనం ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మ్యాగీ యాడ్ చేసుకుంటాం అన్నమాట. చూడండి ఇప్పుడు మేము 3 ప్యాకెట్స్ కదా మ్యాగీని యాడ్ చేసుకుంటున్నాం. ఇవి గోధుమ పిండి మ్యాగీ కదండి, చూడండి కొంచెం బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి మనకి. నెక్స్ట్ అది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం మసాలా పౌడర్ అనేది వాళ్ళు ఇస్తారు కదా మ్యాగీతో పాటు, అది ఒకటిగా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేసింది కొంచెం కలిపేసుకోండి, వాటర్లో కలవాలి కదా బాగా. తర్వాత మిగతా ప్యాకెట్స్ అన్నీ కూడా మనం వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అందులోని బాగా ఉడకాలి కదా మ్యాగీ కూడా. ఈ మసాలా, మనం వేసిన టమాటా, క్యారెట్ ఇవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి అన్నమాట. మసాలా తగిలేసరికి మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఈ టేస్ట్ చేశారనుకోండి ఈ మ్యాగీ, నెక్స్ట్ వేరే మ్యాగీ తినడానికి ఇష్టపడరు. ఇది మాత్రం నిజం. ఎందుకంటే నేను కూడా మ్యాగీ లవర్నేనండి. సో అందుకే మీతో చెప్తున్నాను. ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనేది మీరు అస్సలు డౌట్ పడకండి. ప్రతి ఒక్కరికి చాలా బాగా నచ్చుతుంది అనమాట.
ఇది మనం జనరల్‌గా కార్తీకంలో ఏం చేస్తాం? ఆనియన్ గార్లిక్ తినకుండా ఉంటాం. కొన్నిసార్లు మనకి ఏం తినాలనిపించినా, అయ్యో! చేసుకోలేకపోయామే మళ్ళీ 1 మంత్ వరకు ఆగాలి అనుకుంటాం కదా! అలాంటి డౌటే లేకుండా ఈజీగా ఇది చేసి చూడండి. మీ రెసిపీని మీరు స్నాక్స్ నుంచి బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా పెట్టుకుంటారు. అంత టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు వీటిని కొంతసేపు ప్రశాంతంగా వదిలేద్దాం. అది కుక్ అవ్వాలి కదండీ! ఇప్పుడు ఫ్లేమ్‌ని మనం మీడియం నుంచి లోలోకి పెట్టుకుందాం. బాగా ఉడికితే మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే పర్ఫెక్ట్ నూడిల్స్ రావాలి కాబట్టి. సో, నెక్స్ట్ మనందరి ఫేవరెట్ కొత్తిమీర. ఈ కొత్తిమీర లేనిదే మన ఏ వంటకం కంప్లీట్ అవ్వదు. ఇవి తీసి పిల్లలు పక్కన పెట్టే ఛాన్స్ కూడా ఉండదు. సో, హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ మన నూడిల్స్. చూసారుగా మాటల్లోనే రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకెందుకండి లేటు? మనమంతా తినడానికి రెడీ అయిపోదామా? ఇలాంటి కలర్ఫుల్ బౌల్‌లో గనుక మనం వేసి పెడితే పిల్లలు మరింత ఇష్టపడతారండి. చూడండి నూడిల్స్ అందులోంచి రానంటున్నాయి. ఫైనల్‌గా మన జైన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చూడండి చూడటానికి ఎంత అందంగా, ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ చేసేద్దామా? ఈరోజు నా సెకండ్ సర్ప్రైజ్ ఏంటనుకుంటున్నారా? ఇదే. ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటి అనుకుంటున్నారా? మా ఆయన బ్రేక్‌ఫాస్ట్ చేస్తా అనడం. నేను మాటల్లో చెప్పలేక అలా ఒక పోజ్ ఇచ్చాను మా ఆయనకి. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్.